ఎక్కడ చూసినా ప్రజల చేతుల్లో కనబడుతున్నాయి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు, రాహుల్ గాంధీ చెప్పిన మాటలు, ప్రియాంక గాంధీ చెప్పిన మాటలు. డిసెంబర్ 9 నాడే ఇచ్చేస్తున్నాం 6 గ్యారెంటీలు అని చెప్పి ఏ రకంగా మోసం చేసినరో, మళ్ళీ 100 రోజుల సమయం అడిగి మళ్ళీ 100 రోజుల తర్వాత కూడా ఇంకా ఎట్లా తప్పించుకునే ప్రయత్నం చేసిరో అందరం కూడా చూసాం. తెలంగాణ ప్రజల అనుభవంలోకి వచ్చింది. మళ్ళీ అదే పద్ధతుల్లో తెలంగాణ నుంచే దేశాన్ని మొత్తం మోసం చేద్దామన్న ఆలోచనతో ఇవాళ మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండ్రు రాహుల్ గాంధీ అండ్ కో. ఎంత హాస్యాస్పదంగా వాళ్ళు ఇచ్చిన హామీలలో మేము పార్టీలు మారితే ఆ క్షణంలోనే డిస్క్వాలిఫై చేసే చట్టం తీస్తామని చెప్పింది ఎవరి సమక్షంలో? పార్టీ మారి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి పార్టీ మారి మీ పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళ సమక్షంలో పార్టీ మార్పిడైన వాళ్ళని మరి క్షణంలోనే డిస్క్వాలిఫై అయ్యేటట్టుగా చేస్తామనే మాట. ఇక ఇంత మించిన నిదర్శనం ఏది ఎక్కరలేదు. వీళ్ళ మాటలు ఎటువంటి నీటి మూటలో, ఎంత మోసపు మాటలో ప్రజలకు చెప్పడానికి ఆ వేదిక మీద ఉన్నారు. మొన్న 3 నెలల కింద బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచిన శాసనసభ్యులు అక్కడనే ఉన్నారు. ఇవాళ వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మా పార్టీ నుంచి ప్రతినిధులు పోతే కనీసం స్పీకర్ గారికి సమయం ఇవ్వడానికి కూడా తీరటం లేదు. పిటిషన్ తీసుకోవడానికే వెనకాడుతున్నారు. విచారణ పక్కన పెట్టండి. వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించిందనే మాట దీనికి స్పష్టంగా ఉపయోగపడతా ఉంది. కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ నీటి ముట్టలేని 100 రోజుల అనుభవంలోనే తేల్చిండ్రు. కర్ణాటకలో తేల్చిండ్రు. కరెంట్ ఇస్తామని చెప్పి కరెంట్ అడిగిన రైతుల్ని దారుణంగా హింసించిండ్రు, దాడి ఛార్జీలు చేసిండ్రు, నాశనం చేసిండ్రు. అక్కడ ఏ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేసి వీళ్ళు గెలిపించిండ్రో, బీజేపీ ఉంటే 20% 30% తీసుకుంటుందని దాన్ని మరిపిస్తాం అని చెప్తే నిజమే కావచ్చు, మొత్తమే తీసుకోకుండా మరిపిస్తారని ప్రజలు అనుకుంటే ఇప్పుడు 40% చేసి బీజేపీని మరిపించే స్థితికి తెచ్చారు కమిషన్లు. ఇక్కడ కూడా అన్నీ మార్చేస్తాం, కొత్తది తెస్తాం, మార్చేస్తామంటే ప్రజలు నమ్మితే నిజంగానే మార్చేస్తారు. ఇది భూమి గుండ్రంగా ఉందని సామెత చాలాసార్లు వాడుతుంటాం మనం. మారిస్తే కొత్తది వస్తుందేమని ప్రజలు అనుకుంటే అన్నీ 2014 ముందు పరిస్థితులు పునరావృతం చేస్తున్నారు. మా కాంగ్రెస్ అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి పాపం మర్చిపోతున్న పీడకలల్ని గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణలో మరొకసారి ప్రజలకు మంచినీళ్ళు లేకుండా, కరెంట్ లేకుండా, సాగునీళ్ళు ఇవ్వకుండా, రైతుల ఆత్మహత్యలకు, రైతుల మరణాలకు కారణమవుతున్నారు. నెలకి 2500 ఇస్తారన్న వాళ్ళే ఇవ్వలేదు మహిళలకు. సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు ₹5,00,000 ఇస్తామని చెప్పి కొత్త ఇచ్చుడు కాదు కదా, పాతది ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చేది ఆపేసినారు. ఇవాళ మళ్ళీ విద్యార్థిక యువతకు ₹1,00,000 ఇస్తామని చెప్పి మరొక మోసానికి శ్రీకారం చుట్టారు. ప్రతిదీ నువ్వు పార్టీ మారి వచ్చిన పక్కన కూర్చోబెట్టుకొని పార్టీ మారిన వాళ్ళని తీసేస్తానికి చట్టం తెచ్చినావంటే అసలు దీన్ని ఏమనాలి? దీన్ని జోకనాలనా, లేదా ప్రజలు గుడ్డిగా ఉన్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారు, మేము ఏం చెప్పినా
వింటారు తప్ప చూడరు మాకే అని అనుకుంటున్నారా? నిజంగా రాహుల్ గాంధీకి ఏమాత్రం కొద్ది గొప్ప తెలివి ఉన్నా జ్ఞానం ఉన్నా వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. వాళ్ళు మీరు చట్టం తెచ్చేది నిజమే అయితే, తెచ్చిన చట్టాన్ని మీరు అమలు చేస్తామని చెప్పేది నిజమే అయితే ఇవాళ ప్రారంభించిన ఈ ముగ్గురితోని కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, వెంకట్రావుతోని ప్రారంభం చేయండి. డిస్క్వాలిఫై చేయిస్తారా, రాజీనామాలు చేయిస్తారా? ఇది ఒకటే చాలు. తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. హంతకుని పక్కన పెట్టుకొని కేసు విచారణ చేస్తామని చెప్పడం ఎంత మూర్ఖత్వమో, చంపిన వాడికి శిక్ష చేస్తామని చెప్పడం ఎంత మూర్ఖత్వమో, అంత మించిన మోసం ఇంకొకటి లేదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇవాళ? ఎవరిని అడిగినా చెప్తున్నారు ప్రజలు, మార్పు తెస్తామంటే నిజమైన నమ్మినమయ్యా, మార్పు బాగుంటుందని కోరుకున్నాం, కానీ మళ్ళీ గిట్ల పాత రోజులు తెచ్చి గుర్తు చేస్తారు అనుకోలేదు మేము అనే మాట. ఏం మాట్లాడతారు నిన్న మంత్రులు? ముఖ్యమంత్రి ఏమడిగాడు కేసీఆర్? మీ నిర్వాహకం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీ అనుభవ రాహిత్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయి, రైతులు చచ్చిపోతున్నారు, నేతన్నలు మళ్ళీ ఆత్మహత్యలకు, ఆకలి చావులకు గురయ్యే పరిస్థితి వస్తుంది.